హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, ఉప్పు మీరు ముట్టి చూస్తే చేతులకు అంటుకుంటుంది కదా. ఈ వర్షాకాలంలో ఒక విధంగా తేమైనట్టు అవుతుంది కదా. టిష్యూ పేపర్లో కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసి రైస్ను వేసి ఫోల్డ్ చేసి లోపల పెట్టి మూత పెట్టండి. ఎక్స్ట్రా తేమాంశం అంతా కూడా పీల్చుకుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2, పాతది గాజు షేడ్ అయిందని మనం పక్కన పడేస్తాం కదా. పక్కన పడేసే బదులు కిచెన్ సెల్ఫ్ పైన పెడితే చిన్న చిన్న పాత్రలు పెట్టడానికి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ సెల్ఫ్ కూడా నీట్గా కనపడుతుంది. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 3, ఒకటి వెల్లుల్లిని తీసుకొని పొట్టు తీసి ఒక 3 నుంచి 4 లవంగాలను పెట్టి మీ కిచెన్లో పెట్టండి. ఎక్కడ కాయగూరలు అలాగే ఫ్రూట్స్ పెడతారు కదా, అక్కడ చిన్న చిన్న ఈగలు అనేవి వస్తాయి కదా. ఈ స్మెల్కి ఈగలు అనేవి రావు. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 4, వర్షాకాలంలో మనము ఎక్కువగా నీళ్ళలో ఉంటే పాత్రలు వాష్ చేయడము, బట్టలు వాష్ చేయడం కానీ ఈ వేళ్ళు సైడ్లలో అంతా డ్రైనెస్గా వస్తుంది కదా. స్కిన్ కూడా ఒక విధంగా అవుతుంది కదా, మంట కూడా అవుతుంది. నీళ్ళలో చేతులు పెట్టినప్పుడు అప్పుడు కూడా మంట అవుతుంది. మీరు రాత్రి పడుకునే టైంలో వేళ్ళు సైడ్లలో అంతా వ్యాస్లైన్ అప్లై చేసి పడుకుంటే డ్రైనెస్ అంతా వెళ్తుంది. ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, నేను ఇక్కడ ఒక 2 మట్టి దీపాలు తీసుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. పూజకు యూజ్ చేసి నూనె వేస్తున్నానండి. తర్వాత ఒత్తులు కూడా వేస్తున్నాను. ఒక 2 మనము పూజకు యూజ్ చేసే కర్పూరము ఒక 2 తీసుకొని పొడి చేసి వేస్తున్నాను. వెల్లుల్లిని తీసుకొని 1 దంచి వేస్తున్నాను. ఒక దీపంలో మాత్రమే వెల్లుల్లి వేస్తున్నాను. ఇంకొక దీపంలో వచ్చేసి పలావాకు ఈ విధంగా చిన్నగా పీసుల విధంగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఒక దీపంలో వెల్లుల్లి, ఇంకొక దీపంలో పలావాకు వేసాం కదా. ఇది వెలిగించి మీ రూమ్లో పెట్టాలి. ఎక్కడ దోమలు వస్తాయో ఎక్కువగా అక్కడ పెట్టండి. సాయంకాలం టైంలో దోమలు ఎక్కువగా వస్తాయి కదా. ఈ దీపాలు పెట్టడం వలన దోమలు రావు. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 6, కుక్కర్లో మార్నింగ్ టిఫిన్కి కానీ సాంబార్ చేస్తాం కదా, అది లీక్ అవుతుంది, మూత అంతా కూడా గలీజ్ అవుతుంది అనేవాళ్ళు ఒక టిష్యూ పేపర్ను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా కట్ చేసి మూతకి వేయండి. లేదా ఏదైనా ఒక బట్ట కట్ చేసుకొని వేస్ట్ది బట్టనైనా కూడా వేసి నీట్గా వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, విజిల్ అనేది వస్తుంది. సైడ్లో నీళ్ళు అంతా కూడా లీక్ అయింది, కానీ కుక్కర్ మూత అంతా కూడా గలీజ్ కాలేదు. ట్రై చేయండి ఒకసారి. చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.